తెలుగులో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఫస్ట్ నేను ఫ్రాంక్లీ చెప్పేది ఫస్ట్ కృష్ణ గారు బాగా ఇష్టమయ్యాడు నాకు. ఆ తర్వాత మెగాస్టార్ ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయ్యారు అంతే. కృష్ణ గారు ఇమిటేషన్లో చేసేవాళ్ళు అప్పట్లో. జగన్నాథరావు గారు నీళ్ళతో ఆటలా, కత్తులతో చెలగాటమా, అగ్నితో పోరాటమా, అగ్ని జమదగ్ని అని. కానీ కృష్ణ గారు అంటే బాగా ఎందుకంటే స్టైల్ ఉండేది, ఒక స్టైల్ అంత హ్యాండ్సమ్ హీరో. నంబర్ 1 సినిమాలో చూడండి ఎంత అందంగా ఎన్నేళ్ళ తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ వస్తే అస్సలు ఆ డ్రెస్సింగ్ కొన్ని రోజుల దాకా ట్రెండ్గా నడిచింది. ఆ డ్రెస్సింగ్స్ ఇక్కడ ప్యాంటుకి ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలరు. అమ్మ దొంగలు ఒక స్టైల్, అబ్బా అమ్మ దొంగల ఇంట్రొడక్షన్ అదిరిపోతుంది అసలు. చేయి గ్లౌజులు అది ఒక చిన్న కార్లో రావడం. ఆ తర్వాత చాలామంది హీరోలు ఆ డబల్ కలర్ డ్రెస్సెస్, కృష్ణారెడ్డి గారి స్టైల్ ఆఫ్ ప్యాటర్న్ అది అప్పట్లో. సుమన్ గారు వేశారు, శోభన్ బాబు గారు మళ్ళీ అప్పుడు టాప్ హీరోలో బాలకృష్ణ గారు కూడా అందరు వేశారు ఆ స్టైల్, మళ్ళీ ఫాలో అయ్యారు. అప్పుడు కృష్ణ గారితో ఒక పాట పెడితే అన్ని సినిమాలో కృష్ణ గారి పాట స్పెషల్ సాంగ్ ఒకటి ఉండేది, శుభమస్తు శుభలగ్నం అన్నిటిలో ఉన్నాయి పాటలు. ఏం స్టైల్ ఇప్పుడైతే కృష్ణ గారు అయితే బాగా ఇష్టమైంది. ఘరానా అల్లుడు సినిమాకు ఓపెనింగ్ రోజు అయితే ఏం హౌస్ఫుల్ సినిమా, బ్లాక్లో కొని పోయినా ఫస్ట్ ఇంట్రొడక్షన్ అసలు సూపర్ ఉంటుంది ఆ సినిమా కదా. ముప్పలనేని శివ గారు డైరెక్టర్ దానికి అప్పట్లో, చాలా బాగుంటుంది. అప్పుడు అట్లా కృష్ణ గారికి ఫాలో అయ్యి బాగా అయ్యింది. ఆయన సెకండ్ ఇన్నింగ్. అప్పటికి చిరంజీవి గారు ఇవన్నీ ఫ్యాన్. రైట్. ఏది రాక్షసుడు, కిరాతకుడు, దేవంతకుడు, అన్ని సినిమాలు చూసుకుంటా మెగాస్టార్ చిరంజీవి గారు ఫైట్స్ కానీ అవన్నిటి కానీ మనం చాలా అయిపోయి ఆయన చూడాలని ఒకటి ఉంటుంది. స్టేట్ రౌడీ ఎంత బాగా మంచి సినిమా అంటే అసలు ఎట్లా ఉంటాయి అవన్నీ. దాంతోపాటు ఇవి చిరంజీవి డైలాగులు బాగా బట్టి కొట్టేవాళ్ళు అప్పట్లో. లేదండి నాకు డైలాగులు బట్టీలు రావు, అంటే చూడడం అంతే. అంతే ఇమిటేషన్ కూడా చేసి ఏమీ లేదు, ఏదో వేసుకుంటుండే. అప్పట్లో మా ఇంటి ముంగట ఉన్న పూర్వలకు ఏం చెప్పినా వాళ్ళకి వా అంటుండే అప్పుడు. అంతే కానీ వాళ్ళకేం తెలిసేది ఇది కరెక్ట్ డైలాగా కాదని చెప్పేసి అదే మనం గ్రేట్గా ఫీల్ అవుతుండే అప్పట్లో. సరే చిరంజీవి గారి దగ్గర నుంచి మళ్ళీ మారలేదు? లేదు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇష్టం నాకు, బాగా ఉంటుంది ఆయన యాక్టింగ్, డ్యాన్స్ అన్నీ కూడా బాగుంటాయి. అంటే ఇప్పుడు వీళ్ళు తక్కువ అని నేను చెప్పానండి, అందరూ ఎవరి ప్లేస్లో వాళ్ళు బాగుంటారు. మనకు ఒక్కోసారి మనసుకు నచ్చేస్తుంటారు, చక్కగా మనకు కనెక్ట్ అయిపోతారు. మెగాస్టార్ గారు ఏంటంటే పోరు, అది ఎప్పటికి ఉండిపోతుంది. ఆయన చూస్తుంటే ఒక ఫీలింగ్ వస్తుంది, గూస్ బంప్స్ వచ్చేస్తుంటే ఎట్లుంటుంది అంత అంగంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఏంటంటే ట్రెండ్ తగ్గట్టుగా కృష్ణ గారు, మెగాస్టార్ గారు, ఈ మధ్యకాలం జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రతి ఒక్కరు బాగా చేస్తున్నారు. ఇప్పుడు చరణ్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, ఎవరి ప్లేస్లో వాళ్ళు సూపర్గా ఉంటారు, వాళ్ళు బాగా చేస్తారు. అందరు ఇష్టమే, మరి ఇష్టం కాదని కాదు. Like and subscribe Eagle Media Works.